అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలిపారు. సోమవారం నాడు ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆమె తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీనులను చేసి నేత్రపర్వంగా కళ్యాణ క్రతువును నిర్వహించడం జరిగిందని తెలిపారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసిన అశేష భక్తులకు అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేశారని తెలిపారు. స్వామివారికి భక్తులు దర్శనానికి విచ్చేసిన దేవస్థానం అన్నదాన సత్రంలో అన్నప్రసాదాలను స్వీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ పర్యవేక్షకులు కురుగంటి రంగారావు, జవాది కృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వి చంద్ర స్పష్టం చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క ఉపాలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్టా కార్యక్రమం 2000 సంవత్సరంలో అత్యంత అద్భుతంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ స్వామివారి ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం భక్తులతోటి సిబ్బంది అందరూ కూడా భక్తితో శ్రీ స్వామివారి ముఖమండపంలో శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో ప్రతిష్ట రోజు కూర్చున్నటువంటి దంపతులే ఈ సంవత్సరం కూడా కూర్చుని స్వామివారి యొక్క ప్రతిష్టా కళ్యాణాన్ని అత్యంత దిగ్విజయంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము, అలాగే దూరం నుంచి వీక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కార్యనిర్వహణాధికారి అయినటువంటి బిఆర్ చంద్ర గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం మల్లవరం సెంటర్లో భూదాతలైన ఆలయ నిర్మాణదాతలైనటువంటి సీరం సుబ్బారావు, కనకరత్నం దంపతుల చేతుల మీదుగా రామాలయం, కృష్ణాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఈ మహోత్సవ కార్యక్రమం సోమవారం నాడు నిర్వహించారు. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు పొంగనూరు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం బీసీవై పార్టీ ఇన్ఛార్జి సీరం సీను, బీసీవై పార్టీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతాన్ని పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలకు ప్రతిష్ఠ మరింత పెరిగేలా ప్రతి హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణానికి కావచ్చు, మిగిలిన అంశాలపైన సానుకూలంగా వ్యవహరించి రాష్ట్రానికి నిధులు కేటాయించడం జరిగింది. సో రాష్ట్ర ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరిన్ని నిధులు తీసుకురావాల్సిన బాధ్యత అధికార పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. Please like, share, subscribe our channel.